అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద జేసీ దివాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్షంగా చూద్దాం. రాబోయే రోజుల్లో ఏ కార్యక్రమం తీసుకుంటామనేటువంటిది ఉమ్మడి కార్యక్రమం తీసుకోవడం జరుగుతుందని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. మా రాజీనామాలు తక్షణం ఒప్పుకోవాలా అనేటువంటిది ఊరికేదో మాట వరుసకు వదిలిపెట్టేటువంటిది కాదు. ఇందాక నేను సెక్రటరీ గారిని కూడా అడిగా, స్పీకర్ గారు మా రాజీనామాలు ఒప్పుకోకపోతే వాట్ ఈస్ ది ఆల్టర్నేటివ్ అంటే ఆయన ఏం సమాధానం చెప్పలేదనుకోండి నాకు. కానీ అలాంటిది ఏదైనా ఉంటే కూడా దాన్ని యోచన కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. స్పీకర్ గారి పైన కూడా ప్రెషర్ తీసుకొని రావాల్సినటువంటి అవసరం ఉంది. మా రాజీనామాలు ఇవి ఉత్తుత్తి రాజీనామాలు కాదు, కొరకు పబ్లిసిటీ కోసం, టీవీ వాళ్ళ కోసం, పేపర్ల కోసం ఇచ్చేటువంటి రాజీనామాలు కాదు. ఈ చిత్తశుద్ధితో ఇచ్చినటువంటి రాజీనామాలు. మరి మంత్రులు ఇచ్చిన తర్వాత మేము కూడా ఇవ్వటం వారికి మా సమైక్యతను తెలపడానికి నేను ఈ కార్యక్రమం తీసుకున్నాను మనవి చేస్తున్నాను. స్పీకర్కి ఇచ్చిన ఇప్పుడు మొదట ఏమనుకున్నా అంటే ఇక్కడ వచ్చి స్పీకర్కి ఇద్దామనుకున్నాం, స్పీకర్ ఇస్తామని అనుకున్నాము. కానీ ఒకరు ఇద్దరు సజెస్ట్ చేశారు, అధ్యక్షులు మనం కాంగ్రెస్ పార్టీ వాళ్ళం కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడికి ఇచ్చి అక్కడి నుంచి స్పీకర్కు పంపిస్తాం. ఏది ఏమైనా కానీ ఫలితం ఒకటే, మార్గం ఒకటే. ఇది ఏదో గందరగోళాన్ని సృష్టించేటువంటి కార్యక్రమం కాదు. ఇది కొంతమంది అక్కడ పోయి ఉండొచ్చు అంతే తప్ప దీనికి పెద్దగా విపరీత అర్థాలు చేయాల్సినటువంటి లేదు. దీంట్లో ఏదో భేదాభిప్రాయాలు అనేటువంటి మాట కూడా అవకాశం ఏమాత్రం కూడా లేదని మనం నో ఈ విషయంలో విపక్షాలు వస్తే కూడా వాళ్ళతో కూడా వాళ్ళ సహకారం కూడా తీసుకోవటం జరిగింది. పార్టీకి సంబంధించినటువంటి విషయం కాదు. పార్టీకి సంబంధించినటువంటి విషయం అయితే కేవలం కాంగ్రెస్ పార్టీకే, ఇది అందరికి సంబంధించినటువంటి విషయం కాబట్టి నాకు తెలిసినంత వరకు తెలుగుదేశం మిత్రులు కూడా కొంతమంది ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. అయితే వాళ్ళు నిజంగా బయటకు వస్తారా రారా తెలియదు, కానీ వాళ్ళు కూడా చాలా సింపథెటిక్గా మాట్లాడుతున్నారు. సరే, ఇప్పుడు మరి రాజశేఖర్ కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు కూడా రాజీనామాలు ఇవ్వటం జరిగింది. కాబట్టి వాళ్ళు కూడా ఉన్నట్టే ఆంధ్రదేశంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా ఈ మూవ్మెంట్కు సిద్ధంగా ఉన్నారు. సార్, మంత్రులు రాజీనామా చేస్తారని అక్కడ ప్రకటించారు. అయితే దాంట్లో సమావేశమైన తర్వాత 5 మంత్రులు దీనిపై విభేదిస్తూ రాజీనామాలు అవసరం లేదన్న అభిప్రాయంతో ఉండొచ్చు, కొంతమంది ఉంటే కూడా ఉండొచ్చు. దానివల్ల పెద్ద మాకు వచ్చేటువంటి నష్టం ఏం లేదు. వాళ్లే ప్రజలకు ఏం సమాధానం చెప్పుకుంటారో చెప్పుకోనివ్వండి. సార్, మీ రాజీనామాలతో కేంద్రం తరపుతుంది, నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారు. వాళ్ళు నిర్ణయానికి వెనక్కి తీసుకుంటారనేటువంటి మాట కరెక్ట్గా చెప్పడం లేదు, కానీ నేను పునరాలోచన చేసుకోవటానికి అవకాశం ఇస్తున్నాం. మేము వాళ్ళు ఒకవేళ ఇప్పటివరకైతే రాజీనామాలు రైట్గా తీసుకోవచ్చేమో, కానీ మున్ముందు రోజులు దే కెనాట్. ఓకే, రైట్. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సీమాంధ్రలో రెండో రోజు ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. పార్టీలకు అతీతంగా సమైక్యవాదులు బంద్లో పాల్గొంటున్నారు. పాఠశాలలకు సెలవు ప్రకటించగా వ్యాపార సముదాయాలు స్వచ్ఛందంగా మూసివేశారు. రోడ్లపైకి వచ్చిన సమైక్యవాదులు యూపీఏ, సోనియాకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో విభజన ఒప్పుకునేది లేదని స్పష్టం చేశారు. తక్షణమే సీమాంధ్ర ప్రజాప్రతినిధులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వివిధ జిల్లాల్లో మంత్రుల నివాసాలను సమైక్యవాదులు ముట్టడించారు. మంత్రి గంటా శ్రీనివాసరావుతో పాటు అధికార భాషా సంఘం అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్ తన పదవికి రాజీనామా చేశారు. కొంతమంది ఎమ్మెల్యేలు సైతం తమ పదవులకు రాజీనామా చేశారు.